పేట చిలకమ్మ చిల్లర వ్యవహారం చూస్తున్నారు కదా, ఎంత చిల్లరగా జరుగుతూ ఉందో. ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా కార్యకర్త కోసం చేసిన ఆరాటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కానీ పేటలో చిలక ట్యాక్స్ దందా, చిట్టా చిత్రగుప్తుడి కోసం ఆ ఆరాటం అని తెలిసి అంతా విస్తుపోతున్నారు. రజనీ రాజ్యంలో శ్రీకాంత్ రెడ్డి దందాల భోజ్యం. అందుకే అరెస్టు వేళ పోలీసుల మీదకి ఉరికిన వైనం వెనుక అసలు కథ తెలుసుకుందాం. పేట వైసీపీ నేతలతో సైతం శ్రీకాంత్ రెడ్డికి విభేదాలు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు వారి దరి చేరనవని పెద్ద మనిషి మరిది గోపితో పాటు శ్రీకాంత్ రెడ్డి కూడా వసూళ్ల కార్యదర్శి. పోలీసులకు చిక్కితే గుట్టు రట్టవుతుందనే భయంతోనే అతనికి అండదండలు. విడుదల రజనీ అలియాస్ సైబరాబాద్ మొక్క. ప్రస్తుత రాజకీయాలు తెలిసిన వారికి ఈ పేరు ఒక సంచలనం. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈమె ప్రస్థానం అనూహ్యం. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మరి రాజశేఖర్ను కాదని మరి రజనీకి జగన్ సీటు ఇవ్వడం వెనుక ఎవరి దోస్తి ఉందో ఎవరికీ తెలియని విషయం కాదు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కించుకోవడం చకా జరిగిపోయాయి. సోషల్ మీడియాను ఒక రేంజ్లో వాడేసి అబ్బో విడుదల రజనీ అనేలా హడావడి చేశారు. తనను ప్రమోట్ చేసేందుకు ఒక ప్రైవేట్ సంస్థకు నెలకు 5 లక్షల ప్యాకేజీతో పాటు లక్షల జీతం చెల్లించి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కూడా నియమించుకున్నారు. ఇదంతా మామూలు ఖర్చు కాదు, నెలకు లక్షలు చెల్లించాల్సిందే. ఈ ఖర్చుల కోసం రజనీ ఒక ప్రత్యేక మార్గం ఎంచుకున్నారు, అదే వీ ట్యాక్స్. నియోజకవర్గ ప్రజలైతే దాన్ని చిలక ట్యాక్స్ అని ముద్దుగా పిలుచుకునేవారు. వసూళ్ల బాధ్యతలను తన మరిది గోపితో పాటు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి కూడా అప్పగించారు. ఇతని పని ఏమిటంటే షోరూంల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేయడం, బెల్ట్ షాపుల నిర్వహణ చూడటం, లేఅవుట్లు వేసే వారి నుంచి కప్పం లాగటం, మున్సిపాలిటీ పరిధిలో కొత్త షాపులు పెట్టుకునే వారికి అనుమతులు ఇప్పించి కమిషన్ కొట్టేయడం. తన మేడం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి నియోజకవర్గంలో కాస్త ఓవర్ యాక్షన్ కూడా బాగానే చేసేవాడట. ఎవరి శ్రీకాంత్ రెడ్డి ఒకప్పటి డ్రైవర్, నేటి దందా లీడర్. శ్రీకాంత్ రెడ్డి మొదట రజనీ దగ్గర కేవలం 20,000 జీతానికి డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత రజనీకి సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి గమనించి ఆమెకు నమ్మిన బండుగా మారిపోయాడు. రజనీ అత్యవసర పనుల మీద ఎక్కడికైనా వెళితే తన రెగ్యులర్ డ్రైవర్ని కాదని ఈ పాత డ్రైవర్నే వెంట తీసుకెళ్లేది. అలా రజనీ వద్ద చెయ్యి తిరిగిన వ్యక్తిగా శ్రీకాంత్ రెడ్డి ఎదిగిపోయాడు. ఇక సోషల్ మీడియాలో తనకు నచ్చినట్లు పోస్టులు పెట్టడం, తనను వ్యతిరేకించిన సొంత పార్టీ కార్యకర్తలను సైతం పోలీసులతో బెదిరించడం అతని నిత్యకృత్యంగా మారిపోయింది. దీంతో అప్పట్లోనే శ్రీకాంత్ రెడ్డిపై నియోజకవర్గ నేతలు రజనీకి ఫిర్యాదు చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అంటూ రజనీ అతన్ని వెనకేసుకొచ్చేవారు. ఇలా రజనీ అండతో శ్రీకాంత్ రెడ్డి దందా 3 పూలు 6 కాయలుగా సాగిపోయింది. ఎవరి నుంచి ఎప్పుడు ఎంత వసూలు చేశారో, నెలకు ఎంత రాబడి వచ్చిందో అనే లెక్కలన్నీ శ్రీకాంత్ రెడ్డి తన పెన్ డ్రైవ్లో భద్రపరుచుకున్నాడు. ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు చిత్రగుప్తుడి చిట్టా కంటే ప్రమాదకరమైనదిగా మారింది. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయితే బాగోతాలు బయటపడతాయనే భయం. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అసభ్యకర అబద్ధాల పోస్టుల కేసులో అరెస్ట్ చేసేందుకు చిలకలూరుపేట సిఐ వెళ్లారు. అతను రజనీ కారులో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని దించేందుకు ప్రయత్నించగా రజనీ అడ్డుకున్నారు. అంతేకాదు కారులో ఎవరూ లేరని అబద్ధం చెప్పి అవసరమైతే తానే తీసుకువస్తానని గట్టిగా కేకలు వేసి హంగామా సృష్టించింది. సిఐ ఎస్ఐలను బెదిరించడానికి కూడా వెనకాడలేదు. ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ కాకుండా రక్షించడానికి రజనీ అంతలా ఎందుకు ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గంలో ఆరా తీయగా ఈ అవినీతి సామ్రాజ్యం గుట్టు బయటపడింది. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యే లోపలికి వెళితే తన దోపిడీ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే రజనీ అంతలా ఆందోళన చెందారని పేట ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ చిలక ట్యాక్స్ ఉదంతం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. మాజీ మంత్రి వ్యవహారం ఇప్పుడు చిలకలూరుపేటలో కథలుగా చెప్పుకుంటున్నారు.